రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, చెప్పండి. ఈ యూరియాపై మంత్రి పొన్నం ప్రభాకర్ కామెంట్ చేశారు. అయితే ఇంతకు ముందు సీఎం రేవంత్ రెడ్డి ఈ యూరియా కోసం రైతులు చేస్తున్న పడిగాపులు బీఆర్ఎస్ ప్రోద్బలంతోనే చేస్తున్నట్టు అనిపిస్తుందని కామెంట్ చేశారు. అయితే ప్రస్తుతం ఇప్పుడు ఈ యూరియా కష్టాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా కామెంట్ చేశారు. ఇది యూరియా సరఫరాకు ప్రభుత్వమే లేట్ చేస్తుందని చెప్పారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? యూరియా తయారీ అదేవిధంగా సప్లై ప్రభుత్వం చేతిలో ఉంటుందనేది పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. ఈ యూరియా అయితే 11 లక్షల మెట్రిక్ టన్నులకు రావాల్సినటువంటి యూరియా కేవలం 5 లక్షలు మాత్రమే మెట్రిక్ టన్నులు మాత్రమే వచ్చిందని చెప్పి ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. యూరియా కొరతకు సంబంధించి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేశాం కానీ ఇవ్వడం లేదనేది ఆయన చెప్తున్నటువంటి మాట. అయితే ఇటువంటి పరిస్థితి గతంలో ఎప్పుడు లేనటువంటి పరిస్థితి. యూరియా కోసం రైతులు ఈ స్థాయిలో ఇబ్బందులు పడ్డ దాఖలాలు అయితే లేవు. ఎందుకంటే ముందస్తు ప్రణాళిక చేపట్టడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందనేది ప్రధానంగా వస్తున్నటువంటి విమర్శ. ఎందుకంటే గత 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ ప్రభుత్వంలో యూరియా ముందుగానే ఎంత యూరియా అవసరం ఉంటుంది, ఏ విత్తనాలు అవసరం ఉంటాయి, ఎరువులు ఏ రకంగా తీసుకోవాలనే దానికి సంబంధించి ముందస్తు సమీక్ష నిర్వహించి ఇటువంటి కొరత లేకుండా చూసినటువంటి పరిస్థితి. కాకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవసాయ శాఖకు సంబంధించి ముందస్తు ప్రణాళిక వేసుకోకపోవడం వల్లే ఈ వైఫల్యం వచ్చిందనేది ప్రధానంగా వస్తున్నటువంటి విమర్శ. ఇందుకు సంబంధించి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కేంద్రమే ఇవ్వాల్సి ఉంది, మాకేం సంబంధం లేదని చెప్పి ఆయన మాట్లాడారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వంగా కేంద్రంపై ఒత్తిడి పెంచి రాష్ట్రానికి రావాల్సినటువంటి 11 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. కానీ కేవలం 5,20,000 మెట్రిక్ టన్ మాత్రం ఇప్పటి వరకు వచ్చిందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే కేంద్రంపై ఒత్తిడి పెంచడంలో ముందస్తు ప్రణాళిక చేసుకోవడంలో కాంగ్రెస్ వైఫల్యం చెందిందని రైతులు ఆరోపిస్తూ వస్తా ఉన్నారు. పెద్ద ఎత్తున తెలంగాణలో యూరియా కొరతకు సంబంధించి యూరియా దక్కించుకోవడం కోసం రైతులు మొత్తం ఏదైతే ఫెర్టిలైజర్ షాప్స్ అదేవిధంగా సహకార సంఘాలలో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నా తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా కాంగ్రెస్ పట్టించుకోవడం లేదన్నటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రంపై ఏదైతే ఒత్తిడి పెంచడం ఒకటి, రెండోది కేంద్రంపై నెపం వేసి రాష్ట్ర ప్రభుత్వం తప్పించినటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి విమర్శ వ్యక్తమవుతాం. రైట్ ప్రదీప్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.